ప్రభు నామమున అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానం ఏమనగా సామెతల గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనము. నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలను అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడు అగుదువు. సహోదరులరా, దేవుని వాక్యము విని ఆయన వాక్యమును అంగీకరించి జీవిస్తున్న వారికి వారి యొక్క ఆయుష్ను దేవుడు పెంచుతున్నాడు. పాత ఒడంబడికలో దేవుడు తనకు విధేయులైన వారికి దీర్ఘాయువును ఇస్తానన్నాడు. అపోస్తులుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనము మనము పరిశీలించినట్లయితే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. సహోదరులారా, అపోస్తులుడైన పౌలు ఈ వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడు. పాపులను విముక్తి చేయడానికి క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు. ఈ మాట నమ్మదగినది, పూర్తి అంగీకారానికి యోగ్యమైనది. పాపులందరిలోనూ ప్రముఖ పాపిని నేనే. ఇక్కడ మనము అపోస్తులుడైన పౌలు తనను తాను తగ్గించుకొని దేవుని హెచ్చిస్తున్నాడన్న విషయము మనము గమనించాలి. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.